నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా సార్లు ఆయన మీటింగ్ లో చెప్పినాడు, నేను గెలిస్తే ఒకవేళ మా ప్రభుత్వం వస్తే 2 సెంట్ల భూమి ఇస్తాను, ఇల్లు ఉచితంగా కట్టిస్తానని మాట ఇచ్చావు. లేదు, ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ఖర్చు పెట్టైనా సరే నా సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చావు. మాట తప్పామని మనవి చేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఫరూక్ గారు, దయచేసి నేను ఒకటే మనవి చేస్తున్నా ఫరూక్ గారికి, ఈరోజు వరకు నోరు ఇప్పడంలా ముస్లింల విష ప్రచారం చేస్తున్నావు. ఏ రోజు కూడా ముస్లిం సోదరులతో ప్రేమగా ఉన్నది నేను. ఆ రోజు రోజాకుంట షాదీఖానాలో 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన వాడిని నేను. అదేవిధంగా సాయిబాబా నగర్లో షాదీఖానా కట్టించి పూర్తి చేసింది నేను. మరి ఎన్నో మసీదులకు లక్షల రూపాయలు దానం చేసింది నేను. ఏ ఒక్క పైసా ఈ రోజు వరకు ఉండి ఎన్నో మరి ఈరోజు ముస్లింల పేరుతో ఎన్నో విష ప్రచారాలు చేస్తున్నావు. శిల్పా మోహన్ రెడ్డి ఏ ఒక్క ముస్లిం సోదరుని కూడా ఒక్కరోజు కూడా ఒక్క మాట అనిన మాట సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రేమగా చూశాం, గౌరవించాం, అభిమానించాం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట్లాడలేదని చెప్పి సభ ద్వారా మనవి చేస్తున్నా. ఒకవేళ ఆ రోజు రౌడీ షీట్లు 2 వర్గాలుగా హరిజనులు కానీ ముస్లిమ్స్ కానీ ఘర్షణ పడిన పరిస్థితుల్లో ఇదే పెద్దలు కరీం గారు ఉన్నారు. ఆ రోజు ముస్లిం పెద్ద కరీం భాయ్ ఉన్నాడు, ఇసాక్ భాయ్ ఉన్నాడు, మక్బూల్ భాయ్ ఉన్నాడు. ఆ రోజు రాయలసీమ చాంద్ ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. మరి ఆ రోజు కేసుల నుండి కానీ బెయిల్ తీసుకొచ్చినది కానీ లాయర్ని పెట్టినది కానీ మేము కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు నంద్యాలలో ఘర్షణ జరిగిన రోజు ఎంపీగా ఎస్పీ రెడ్డి గారు ఊర్లోనే ఉన్నారు, మాజీ మంత్రిగా మీరు ఊర్లోనే ఉన్నారు. మరి ఆ రోజు కనీసం పలకరేయడానికి కూడా పోలా మీరు. ఇదే ఫరూక్ గారు ఘర్షణ జరిగిన మరుసటి రోజే ఊర్లో ఉండకుండా వెళ్ళిపోయినావు. ఊర్లో లేవును, కనీసం పలకరేనికి పోలీస్ స్టేషన్కి పోలేదు. నేనంటే ఊర్లో లేను. ఊర్లో లేకపోవడం వల్ల ఆ రోజు నేను పలకరించలేకపోయానే తప్ప, మాట్లాడలేకపోయానే తప్ప ఎప్పుడు కూడా ముస్లిమ్స్ మీద కేసు పెట్టేవాడు కాదు శిల్పా మోహన్ రెడ్డి అని చెప్పి సభ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ముస్లిమ్స్ను గౌరవించేవాడే, అభిమానించేవాడే, ఆదరించేవాడే తప్ప ఎప్పుడు కూడా అగౌరవపరిచేవాడు కాదు శిల్పా మోహన్ రెడ్డిని మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ముస్లిం పెద్దలు ఎవరైనా కానీ కూడా వాళ్ళు మనసు గాయమైంటే సభ ద్వారా నేను క్షమాపణ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నా, క్షమించమని కోరుతా ఉన్నా. ఏ చిన్న గాయమైనా క్షమించమని కూడా సభ ద్వారా కోరుతా ఉన్నా. దయచేసి రాజకీయాలను మరి ప్రలోభ పెట్టే రాజకీయాలుగా చేయొద్దని ఫరూక్ గారికి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలను అడ్డదారిలో వాడుకొని, మతాలకు వాడుకొని, కులాలకు వాడుకోవద్దని చెప్పి తెలుగుదేశం నాయకులకు విన్నవిస్తా ఉన్నా. నేను ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మహానుభావుడు, ఆ రోజు రాజకీయ భిక్ష మా కుటుంబానికి పెట్టాడు. అందుకే ఈరోజు ఇద్దరు అన్నదమ్ములం సిద్ధపడుతున్నాం. ఎన్ని కష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులకైనా, దీనికైనా సిద్ధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి 100కి 100 అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అండగా నిలబడతాం. అదేవిధంగా నేను కానీ, మా తమ్ముడు కానీ, నా కుటుంబం కానీ ఊపిరి ఉన్నంత వరకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం కానీ, అదేవిధంగా నంద్యాల ప్రజల కోసం కానీ, నంద్యాల నియోజకవర్గం కోసం కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగనన్న, జై జగనన్న. థ్యాంక్ యూ అన్న.